నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పేరు చెప్తే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది కఠినమైన శిక్షలు, ఎవరూ తీసుకోలేని నిర్ణయాలు. హెయిర్ స్టైల్గా పెంచుకోవద్దు, బట్టలు ట్రెండీగా వేసుకోవద్దు, ఇలాంటి దిక్కుమాలిన నిర్ణయాలన్నీ ఉత్తర కొరియాలోనే కనిపిస్తాయి. కేవలం ఇవే కాదు, పాలనలో కూడా కిమ్ తీసుకునే నిర్ణయాలు ఇలానే వివాదాస్పదంగా ఉంటాయి. అందుకే కిమ్ ఏ డెసిషన్ తీసుకున్నా అది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. అలాంటి కిమ్ ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుని మరోసారి టాక్ ఆఫ్ ద వరల్డ్ అయ్యారు. మన దేశంలో వరదలు పొంగి పొర్లుతున్నట్టే ఉత్తర కొరియాలో కూడా వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. చాంగాంగ్ ప్రావిన్స్లో చాలా ప్రాంతాలు నాశనమయ్యాయి. ఈ వరదల్లో దాదాపు 4,000 మంది చనిపోయినట్టు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ ప్రాంతాల్లో కిమ్ స్వయంగా పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుందని అధికారులు కిమ్కు చెప్పారు. అంతే, మనోడికి కోపం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ వరదను అడ్డుకోలేకపోయిన 30 మంది అధికారుల లిస్టు తయారు చేయించాడు. వాళ్ళందరికీ ఏకంగా మరణ శిక్ష విధించాడు. ఆ దేశంలోని ప్రముఖ మీడియా సంస్థలు ఈ విషయాన్ని పబ్లిష్ చేశాయి. కొన్ని రోజులకే వాళ్లకు శిక్షలు అమలైనట్టుగా కూడా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. గత నెలలో కూడా కిమ్ పార్టీకి చెందిన 20 మంది ప్రముఖులు హత్యకు గురయ్యారు. వాళ్లను కూడా కిమ్ ఆదేశం మేరకే చంపేసి ఉంటారని టాక్. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు ఏకంగా వరదలు ఆపలేదని 30 మంది అధికారులకు మరణశిక్ష విధించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.